ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ సౌకర్యం లేక అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చిలుకనగర్ ప్రాంతానికి చెందిన మమతకు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం ఈరోజు ఉదయం 3 గంటలకు ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో డెలివరీ చేసిన స్టాఫ్ నర్స్ అరగంట సమయం తర్వాత పాప ఏమీ మాట్లాడటం లేదని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే నీలోఫర్ ఆసుపత్రికి చేరుకోవడంతో నవజాత శిశువు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆమె డెలివరీ చేసింది, పోయింది, పడుకుంది. ఇంకా కొద్దిసేపు వచ్చినాక పాప దొరకలే. ఆమె ఏదో చెప్పొద్దు అమ్మకు అంటుంది. వచ్చి నువ్వు పడుకున్నావు కదా అంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి దేంట్లో మంచిగా అని తోలిచ్చింది. నార్మల్ డెలివరీ చేసి 4:30 అయింది. పాప వచ్చేసరికి 4:30 అయింది. 4:30 నుంచి పాప బాగుంది, ఏడ్చింది, హాస్పిటల్లో మంచిగా ఉంది. ఒకసారి ఆమె ఏడుపు తక్కువ చేసింది. తక్కువ చేసే వరకు డాక్టర్ అమ్మ చేస్తే ఆమె లేదు. తర్వాత వచ్చింది. తర్వాత వస్తే ఆక్సిజన్ కూడా లేదు సార్, ఆక్సిజన్ లేదు, అంబులెన్స్ కూడా లేదు. అంబులెన్స్ అని అడిగితే 9:30కి వస్తారు, ఇప్పుడు రాదన్నమాట. ఆ పక్కన వాళ్ళు ఒక బాబుని తీసుకొని హాస్పిటల్ పోతుంటే అదే ఆటోలో మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేవరకు ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ సార్ ఉండి నీలపూర్కి వెళ్ళండి ఆడికి వచ్చేసరికి ఏ కేసీలు ఇట్లా వచ్చారు, అంబులెన్స్ లేదు, ఆక్సిజన్ లేదని అక్కడ దాని వరకు ఇక 10